హాయ్ ఫ్రెండ్స్, మేము మీ ఉమాని చూసారా? ఇక్కడ గణపతులు తయారు చేస్తున్నారు. ఆయన వాండర్ గారు ఇక్కడ నించున్నారు కదా. ఆయన ఇక్కడంతా ఓన్లీ మట్టితో మాత్రమే తయారు చేస్తారు. మట్టి, గడ్డి, కొబ్బరి పీచు మాత్రమే తయారు చేస్తారు. వాటితో పాటే తయారు చేసి ఎటువంటి కెమికల్ కూడా వాడరు. చూసారా గణపయ్యని? గణపయ్యలంతా కూడా రకరకాలుగా డిజైన్లు పెట్టి తయారు చేస్తారు. ఈ గణపతి చూసారా? చాలా పెద్దది, ఇంకా పూర్తిగా కంప్లీట్ అవ్వలేదు. కుండలు చూసారా? కుండలు కూడా పెట్టారు. ఇంకా పూర్తిగా తయారవుతే ఇంకా చాలా అందంగా కనిపిస్తుంది. ఇక్కడ చూసారా? చెయ్య చేతిలో గణపయ్య. ఇక్కడ ఒకటి ఏం చూసారా? ఎంత దర్జాగా కూర్చున్నారో గణపయ్య. ఈ గణపయ్య ఇంకా మనం అలాగా వెళ్ళడంతో ఇంకా గణపయ్య ఇంకా చాలా. ఈ కవర్ తీయండి. మీరు చూసారా? ఇవి కర్రలు అనమాట. ఇలా కిందన చాలా అంటే ఓన్లీ మట్టి కదా, బరువు ఎక్కువ ఉంటుందని ఇలాగా కర్రలు పెట్టి ఆ కర్రల మీద నించోబెడతారు గణపయ్యని. అందువల్ల ఏంటంటే చాలా దిట్టంగా నించుంటుంది గణపయ్య. ఇలాగ ఇంకొక వినాయకుని తయారు చేయడానికి కర్రలు అక్కడ నించోబెట్టారు. ఇలాగా ఇంకా అవన్నీ కూడా తయారైన వినాయకుల్ని ఒక లైన్గా పెట్టారు. లైన్గా పెట్టి ఉంచారు. ఇక్కడ వినాయకుడిని చూసారా? సింహం మీద నించున్నట్టుగా ఇక ఇలా సింహం పైన ఒకటి, శివయ్య దగ్గర ఒకటి, శివయ్య లింగం ఉంటుంది కదా, లింగం దగ్గర ఉన్నట్టుగా ఒకటి చూసారా? చిన్న గణపయ్య నంది దగ్గర, చిన్న గణపయ్య. ఇక్కడ ఆంజనేయ స్వామి దగ్గర ఒక గణపయ్య. ఇక్కడ ఫిష్ నోట్లోంచి వచ్చినట్టున్నా చూసావా గణపయ్య? ఫిష్ నోట్లోంచి వచ్చినట్టుగా ఉంది గణపయ్య. ఇక్కడ నించున్న గణపయ్య ఒకటి, కింద ఒకటి ఉన్నది. ఇక్కడ చూసారా ఎంత బ్యూటిఫుల్గా ఉన్నారో అమ్మవారు. చూసారా ఎంత బాగున్నారో? కాళీమాత అమ్మవారి దగ్గర గణపయ్య కూడా. అంటే ఇంకా కంప్లీట్గా అవుతున్నాయి, కానీ కలర్స్ అయితే ఇంకా మొత్తం అన్నీ అయిన తర్వాత అప్పుడు కలర్స్ అనేది వీటికి అన్నీ అయ్యి కొద్దిగా మట్టి అంతా కాస్త గట్టిగా ఆరి అయిన తర్వాత అప్పుడు కలర్స్ అన్నీ వేస్తారు. కలర్స్ కూడా కెమికల్ అటువంటితో ఏమి కూడా చెయ్యరు. మంచిగానే అంటే ఏట్లోని అనిపేటప్పుడు చేపలకు కానీ ఎటువంటి జంతువులకు కానీ ఎటువంటి హాని జరగలేనివే కలర్స్ వేస్తారు. ఎటువంటి కూడా హాని జరగకూడదు కదా. మరి ఇప్పుడంతా కూడా మట్టితోనే తయారు చేయాలి కాబట్టి. చూసారా గణపయ్య ఎంత బాగున్నారో? ఇక్కడ చూసారా గణపయ్య? చూసారా? శివయ్య భరతనాట్యం చేస్తున్నట్టుగా ఉంటారు కదా, ఆ గణపయ్య. ఇక్కడ గణపయ్య చూసారా? తాడిపెద్ది ఉంటుంది కదా, తాడిపెద్ది మీద ఉన్నట్టుగా ఒక గణపయ్య. పైన చూసారా చంద్రుడిని ఎలా నించోబెట్టారో గణపయ్యని. మనం ఇప్పుడు ఇవన్నీ కూడా తయారీ విధానం అంటే కూడా వానర్ గారిని అడిగి మనం తెలుసుకుందాం. వానర్ గారు ఎలా తయారు చేస్తారు ఏంటి. మీరు మాట్లాడండి. చెప్పండి ఎలా తయారు చేస్తారు ఏంటి. గడ్డి కట్టేసి ఇవన్నీ మట్టితోటి తయారవుతాయండి. అట్టి మామూలుగా కలపడం గడ్డి బొమ్మలే. ఓన్లీ గడ్డి మట్టితో మాత్రమే తయారు చేస్తారంట. ఎటువంటి కెమికల్ వాడరు వీళ్ళు. కెమికల్ అనేది వాడరు. ఇలా బ్రష్ తోటి చిన్న చిన్న ఐటమ్స్ అన్ని చేస్తారు. మిగతాదంతా కూడా చేతితో పనే చేస్తారు. చేతితోనే ఎటువంటి వీటితో కూడా చెయ్యరు. పాస్టర్ అవి వేయడం కానీ ఇనుము కానీ ఇటువంటిది ఉపయోగించరు. ఎందుకంటే మనం ఏట్లో వేసినప్పుడు కూడా ఎటువంటి చేపలకు కానీ ఎటువంటి జంతువులకు కానీ హానికి జరగకుండా ఉండడం కోసం వాటికి కలర్స్ కూడా చాలా మంచి వేస్తారు. కలర్స్ వేయడానికి మాత్రం ఇంకా టైం పడుతుంది. కలర్స్ వేసాక మళ్ళీ చేద్దాం. ఈయన వానర్ గారు
మనకి బయటన కటౌట్ ఉంది, కటౌట్లో ఫోన్ నెంబర్ ఉంది. ఫోన్ నెంబర్ కూడా మీకు పెడతాను. ఆ ఫోన్ నెంబరు ఎవరైనా కాంటాక్ట్ చేయాలనుకున్న వాళ్ళంతా కూడా చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.